పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు తనకు బాగా క్లోజ్ అంటాడు. ఒక్క ఫోన్ కాల్తో ఎవరి అవసరాలైనా ఇట్టే తీర్చేస్తానని అంటాడు. మాట తీరులో ఎలాంటి అనుమానం రాకుండా ఎంతో హుందాగా మాట్లాడే ఆ కేటుగాడు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాడు. ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని హైదరాబాద్ హైత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. హైత్ నగర్ కు చెందిన చంద్రకాంత్ గౌడ్ ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాడు. రాజకీయ నాయకులు ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని, వారి సహాయంతో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలో సీట్లు ఇప్పిస్తానని అమాయక ప్రజలను బురడి కొట్టించి డబ్బులు వసూలు చేశాడు. వందల మంది విద్యార్థులను మీద జీవితాలతో చెలగాటమాడిన వ్యక్తి ఇతని సామాన్యంగా విషయం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను మా కొడుకు డబ్బుల విషయానికి వస్తుంటే రూమ్లో వేసుకొని ఒక 10 మందిని రౌడీగాళ్ళని పెట్టించును మా ముందల పెట్టించి భయపెట్టించి అనౌన్స్ ఎవరెవరో పెరిగిందో ఫోన్ పెట్టించి ఒక సిఐ తోటి మాట్లాడిపించి నేను ఆయన క్యాండిడేట్ అటువంటి నేనేం లేదు ఇటువంటి లేదు అని చెప్పి బెదిరించుడు. ఇటువంటి బ్యానర్లు ఈ ఏరియాలో ఆయన కడతా ఉంటాడు. ఆ బ్యానర్లు కట్టకుండా ఆయన మొబైల్ నెంబర్ పెట్టకుండా ఆయన ఆఫీస్ పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఎంతకైనా ఉంది. కరీంనగర్లోని ఆనందరావు మెడికల్ కాలేజీలో ఎంఎస్ సీటు ఇప్పిస్తానని ఒకరి దగ్గర ₹1 కోటి తీసుకున్నాడు. సీటు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే పోలీసులు చంద్రకాంత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.